లెంట్ కాలంలో 18వ రోజు మూడో మంగళవారం. మనల్ని అపారమైన క్షమాగుణం గురించి ధ్యానించమని చెబుతోంది. పేతురు అడిగిన ప్రశ్న, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల పాపం చేసిన యెడల నేను ఎన్నిసార్లు క్షమింపవలెను? 7 మారుల వరకునా అని పేతురు అడిగినప్పుడు, యేసు 70 ఏండ్ల మార్లు వరకు అని చెప్పారు. అంటే మన క్షమాపణకు హద్దు ఉండకూడదని దేవుడు మన వేల కొలది పాపములను క్షమించినప్పుడు, మనం ఇతరుల చిన్న తప్పులను క్షమించకపోవడం తగదని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ప్రార్థన. దయగల మా పరలోకపు తండ్రి, ఈ లెంట్ కాలంలో 18 రోజు నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మా అనేకమైన అతిక్రమణలను, పాపములను నీవు నీ కనికరముతో క్షమించినందుకు నీకు వందనములు. తండ్రి, మా హృదయంలో ఎవరి మీదమైన పగ, ద్వేషం లేదా చేదు వంటి వాటిని తీసివేయండి. మమ్మల్ని బాధపెట్టిన వారిని, మా పట్ల తప్పు చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమించే గొప్ప మనసు మాకు ప్రసాదించు. మేము క్షమించకపోతే నీ క్షమాపణకు మేము పాత్రలం కారని గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయి. ఈ ఉపవాస దినాలలో మా హృదయాన్ని మరింత పవిత్రపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి.